నమస్తే. ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలి అనేటువంటి డిమాండ్‌ని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరోసారి వినిపించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. కానీ నిజానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే తాజాగా వచ్చినటువంటి మన వరదలను గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదలు ముంచెత్తినప్పుడు నీళ్లలోకి దిగి జనావాసాల్లోకెళ్ళి సేవలందించిన కార్యకర్తలు ఎవర్రా అంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, సేవాభారతి కార్యకర్తలు. అట్టడుగు ప్రాంతాలకు కూడా చిట్ట చీకట్లో కూడా వెళ్ళి ఆహార పొట్లాలు అందించారు, మందులు అందించారు, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి తిరిగి కోలుకునేదాకా మేమున్నామని భరోసా ఇచ్చారు. నిశ్శబ్దంగా సేవలు అందించడమే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల యొక్క గొప్పతనం. ఇది ఇప్పుడనే కాదు, అంతకుముందు కేరళలోని వాయనాడు ప్రాంతంలో వరదలు విరుచుకుపడినప్పుడు, అదే మాదిరిగా ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఇదే రకమైన సేవా కార్యక్రమాలు అందించారు. దివిసీమ ఉప్పుని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కూడా సంఘ కార్యకర్తలే. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. ఆర్ఎస్ఎస్‌ని విస్తరించి లేదా వీళ్ళంటున్నట్లుగా బ్యాన్ చేయాలనే దాని మీద మనం మాట్లాడాలా?